స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయలేదో వారికి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత లేట్గా అప్లై చేస్తే మీకు అంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ టైంలో. ఎందుకు అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు, స్టూడెంట్స్ యొక్క కౌంట్ అనేది చెప్తాను. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో అప్లై చేయడానికి వితౌట్ లేట్ ఫీ లాస్ట్ డేట్ వచ్చి మీకు April 6th. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఉంది కదా అని మీరు వెయిట్ చేస్తూ లాస్ట్ డేట్ వరకు అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. PYQs ప్లస్ హ్యాండ్ నోట్బుక్ PDFs మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ సొల్యూషన్స్. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే డైరెక్ట్గా PDFస్కి మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క కౌంట్ వచ్చి 73,000. మరి తెలంగాణ ఎంసెట్కి ఓన్లీ ఇంత తక్కువ మంది స్టూడెంట్సే అప్లై చేస్తారంటే నో, 3 lakhs అబోవ్ స్టూడెంట్స్ అప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు అప్లై చేస్తారు, లేట్గా అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి క్లియర్గా చూడండి. కోరుకున్న సెంటర్, ఇక్కడ హెడ్డింగ్ ఏంటి, కోరుకున్న సెంటర్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా చూడండి. ఆఖరి నిమిషంలో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దీంతో సెంటర్ల సామర్థ్యం సరిపోక బ్లాక్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మరో చోట పరీక్ష రాయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ సామర్థ్యం సరిపోక 13 పట్టణాలను బ్లాక్ చేశారు. దీంతో హైదరాబాద్ లేక మరో ప్రాంతంలో సెంటర్ కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. లాస్ట్ డేట్ వరకు చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు. లాస్ట్ 10 to 15 డేస్లో అబోవ్ 1 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా సెంటర్స్ ఉన్నాయి. టోటల్గా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి 21 టెస్ట్ జోన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్గా సెంటర్స్ ఉన్నాయి. మీరు లేట్ చేస్తూ ఉంటే ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న సెంటర్స్ ఫిల్ అయిపోతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ టెస్ట్ సెంటర్ అనేది కన్ఫామ్గా ఓన్లీ హైదరాబాద్ టెస్ట్ సెంటర్ మాత్రమే రావడం జరుగుతుంది. అప్పుడు ఎగ్జామ్ డే రోజు హరిగా 1 day బిఫోర్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్లో న్యూగా వెళ్తున్న స్టూడెంట్స్కి అయితే టెస్ట్ సెంటర్ సెర్చ్ చేయడమే ఒక టాస్క్ అవుతుంది అక్కడ కన్ఫామ్. ఎందుకంటే అవుట్స్కట్స్తో ఉన్న కాలేజెస్కి రీచ్ అవ్వాలంటే మీరు మినిమం 2 hours హైదరాబాద్లో మెయిన్ బస్ స్టాండ్ ఏరియాస్, రైల్వే స్టేషన్ నుంచే రీచ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ కాలేజ్ ఎక్కడో తెలియదు. ఇలా స్ట్రగుల్ అయిన స్టూడెంట్స్ కరెక్ట్గా చదివి కూడా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు. లేదు, సెంటర్స్కి రీచ్ అవ్వడం వల్ల లేట్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు. హరిగా వెళ్ళి లాస్ట్ మినిట్లో స్ట్రెస్కు గురై ఎగ్జామ్ కరెక్ట్గా అటెండ్ చేయని వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఏమి జరగకూడదంటే వెంటనే మీరు లేట్ చేయకుండా ఎంసెట్కి అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చారు ఎంతమంది స్టూడెంట్స్ ఇలా స్ట్రగుల్ అయ్యారు అనేది. సో మనకు ఈ ఇయర్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ టోటల్గా మనకు 1 dayకి 35,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేలాగా సెంటర్స్ అయితే అసైన్ చేయడం జరిగింది. స్టూడెంట్ ఒక కౌంట్ 1 dayకి 1 షిఫ్ట్కి 35,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఓన్లీ 27,000 స్టూడెంట్సే రాయడం జరిగింది. మీరు టోటల్గా ఇప్పటివరకు అప్లై చేసిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ 47,000, ఫార్మసీకి 25,000 స్టూడెంట్స్ చేశారు. మనకు లాస్ట్ ఇయర్ చూడండి 3,20,000 ప్లస్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఓన్లీ లాస్ట్ మూమెంట్లోనే 1 lakh అబోవ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. వీళ్ళందరికీ ఆటోమేటిక్గా టెస్ట్ సెంటర్స్ హైదరాబాద్ మాత్రమే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.